కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళ నాన్నగారు వాచ్మెన్ ఉద్యోగం చేసేవారు. మరి ఆ కుటుంబంకి ఎంతో అండగా శ్రీశైలం యాదవ్ గారి కుటుంబం నిలబడ్డదని, అసలు ఏం చేశారు ఏంది అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో. ఫస్ట్ అన్న గారు మీకు ఏ విధంగా సహాయపడ్డారు? అసలు ఇంత ఎమోషనల్ మీరు ఎందుకు అవుతున్నారు? ఎమోషనల్గా అవ్వాల్సిందేనండి, అంతకంటే ఎక్కువే. మాకు ఈ సిటీకి వచ్చినప్పుడు మాకు ఎవరు పరిచయం లేరండి. ఒక వాచ్మెన్గా ఉన్నారు మా డాడీ. వాచ్మెన్గా అక్కడ ఉండేటప్పుడు సార్ వచ్చి, సార్ వాళ్ళ అన్నయ్య ఉన్నారు కదా, వెంకటన్న మ్యారేజ్లో కలిసాము మేము అందరము. వెంకటన్న మ్యారేజ్లో కలిసాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, మీరు ఏం పని చేస్తున్నారు అని అడిగారు. కుటుంబంతో మీకు ఎటువంటి పరిచయం లేదు. అంటే పెళ్ళికి ఎట్లా వెళ్ళారు సడన్? అంటే మా ఇంటి ముందు గ్రౌండ్లో మా మమ్మీ డాడీ వాళ్ళు వర్క్కి వెళ్ళారు. మీరు ఏం పని చేస్తున్నారు ఇక్కడ ఏంటి అని అడిగారు. సో మా డాడీ అంతా చెప్పారు. నాకు 5 ఆడపిల్లలు అంటే ఆ ఒక్క మాట, 5 ఆడపిల్లలు కదా, నేను చదివించుకుంటాను, నేను చూసుకుంటాను, ఆడపిల్లలు కదా నాకు ఇచ్చేయండి, నేను చూసుకుంటాను అన్నీ నేను చదివించుకుంటాను అని చెప్పి మమ్మల్ని దగ్గర చేసుకున్నారండి. అంటే మా పెద్ద డాడీ లాగా ఒక దేవుడు మా వెనుకుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉన్నాము అంటే ఇక్కడ మంచిగా అన్నీ చదువుకుంటున్నాము. మాకు డిఎస్సి కోచింగ్ ఇప్పించారు, టెట్ రాశాను, క్వాలిఫై అయ్యాను, అది కూడా సార్ దయ వల్లే. మా చెల్లి వాళ్ళకి కానిస్టేబుల్ ఇప్పించారు. గ్రూప్ 2 కోచింగ్ కూడా తీసుకుంటున్నాము. 5 బాధ్యత అన్నగారే తీసుకున్నారు, మొత్తం సారే తీసుకున్నారు. అన్ని చదువులకు, మీ కోచింగ్స్కి, ప్రతి ఒక్క మొత్తం పండగలకి ఏమైనా కానీ ఖర్చులకి, ఇంకా మా 3 అక్క చెల్లెల పెళ్లి కూడా సారే చేపించారండి. మా పెళ్లి కూడా సారే చేపించారు. మీరు ఫస్ట్ టైం కలిసినప్పుడు అన్నగారిని, అంటే చాలా మంది చెప్తారు కదా మేము ఇట్లా హెల్ప్ చేస్తాం, అట్లా హెల్ప్ చేస్తామని, ఆ మూమెంట్లో ఈయన చెప్పినప్పుడు ఆ క్షణం మీకు నిజంగా ఈయన చేస్తారన్నట్టు అనిపించిందా? మాటల్లో ఇప్పుడు ఇంత పెద్ద మనిషి మమ్మల్ని దగ్గర చేస్తున్నారంటే మాకే ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత అతని మాటల్లో కాదు చేతల్లో చూపించారు. ఎవరైనా చెప్పడానికే మాటలు చెప్తారు కదండి, అది మాకెవ్వరు హెల్ప్ చేయలేదు, మేము ఎవరి సేవల్ని నోచుకోలేదండి. నిజంగా చెప్తున్నా, ఇంతమంది ఉన్నామంటే మా నాన్న ఏం చేసి పోషించగలరా మమ్మల్ని అనుకున్నాం మేము. కానీ అదే టైంలో మాకు దేవుళ్ళ సార్ వచ్చి ఆదుకున్నారు.